ఒక ఛాన్స్ ఇవ్వండి. కరుణ్ నాయర్ ఎక్కడ చూసినా ఈ నేమ్ అయితే రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇండియాకి డెఫినెట్గా కంబ్యాక్ ఇస్తాడని చెప్తూనే ఉన్నారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. అతను ఇప్పుడు విజయ్ హజారీ ట్రోఫీలు అయితే అద్దరు కొడుతున్నాడు. 8 మ్యాచ్ల్లో 7 ఇన్నింగ్స్లో 752 రన్స్ చేశాడు. యావరేజ్ వచ్చి 752. ఎవ్వరికి లేదు అంత యావరేజ్. సెంచరీలు వచ్చి 5, హాఫ్ సెంచరీ ఒక్కటి చేశాడు. మహారాష్ట్ర వర్సెస్ విదర్భ టీంకి కరుణ్ నాయర్ కెప్టెన్గా ఉంటాడు. నిన్న సెమీఫైనల్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి ఫైనల్కి తీసుకుపోయినాడు. బ్రిలియంట్ ఇన్నింగ్స్ అన్నాడు. కెప్టెన్ మంచి క్వాలిటీస్ ఉన్నాయి. బ్యాట్స్మెన్గా మంచి షాట్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఒక డెడికేషను, క్లాసు, మాసు విరగబీక్తున్నాడు. అంటే ఇచ్చి పడేస్తున్నాడు ప్రతి బౌలర్స్కి. మీరు ఎక్కడైనా వేయని నేను కొడతాను అని చూపిస్తూనే ఉన్నాడు. ఇదైతే మంచి న్యూసే. ఎందుకంటే అంత బ్యాడ్ ఫేస్లో ఉండి ఇంత కంబ్యాక్ కావడం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నెవర్ గివ్ యాటిట్యూడ్ ఉంటే ఎవరైనా కంబ్యాక్ కావచ్చని కరుణ్ నాయర్ చూసి నేర్చుకోవాలి. ఎవరి లైఫ్ అయినా నెవర్ గివ్ అప్ ఉండాలి. మరీ ముఖ్యంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా అవన్నీ మైండ్లో నుంచి తీసేసి ప్రతిరోజు మనం గట్టిగా కష్టపడితే కంబ్యాక్ కావడం ఈజీ. మరీ ముఖ్యంగా ఫైటర్, లోన్ వారియర్ టీం ఎలా ఉన్నా అతను ఆడుతున్నాడంటే హ్యాట్స్ ఆఫ్. టీమిండియా తరపున ఛాంపియన్స్ ట్రోఫీకి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడు. లేకపోతే టెస్ట్ టీం అంటే ఇంగ్లాండ్ టూర్ ఉంది కదా, అక్కడైనా సెలెక్ట్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే బిగ్ కన్ఫ్యూజన్. రోహిత్ అండ్ గౌతమ్ గంభీర్ ఎవరిని సెలెక్ట్ చేయాలి? విజయ్ హజారీ ట్రోఫీలు అన్ని రన్స్ చేసినాక సెలెక్ట్ చేయకపోతే పీకల్లోతు ఫ్యాన్స్ ఎగబడతారు వాళ్ళ మీదికి. డెఫినెట్గా అతను సెలెక్ట్ అయినా ప్లేయింగ్ 11లో ఉండడా నాకు తెలిసి ఉంటాడు. ఏజ్ ఈజ్ 33. అంత మంచి రన్స్ చేసినాక బెంచ్ మీద కూర్చోబెడితే బాగుండదు. ఖచ్చితంగా ఆడిస్తారు. ఇంకా అతను కూడా మంచిగా ఆడాలని నా తరపున ఆశిస్తున్నాను. అదరగొట్టాలి. మనకు టీమిండియా ఒకటే, విజయాలు గెలిస్తే చాలు టీమిండియా, అంతే. అతను సెంచరీలు కొట్టకపో అది సెకండరీ విషయం. కరుణ్ నాయర్ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ.